సాధారణంగా ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్టా ఫ్లాపా అని ఆరా తీయడం సహజం. దానికంటే ముందు అసలు ఈ సినిమా రిలీజ్ అయిందా లేదా అనేది కూడా ఎవరికీ తెలియకపోవడం మాత్రం దారుణం. ఇప్పుడు అలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది మిస్ యూ సినిమా. నిన్న మధ్యాహ్నం నుంచి అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ మీదే దృష్టి పెట్టడంతో థియేటర్లలో మిస్ యూ అనే ఒక కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయిందనే సంగతి చాలామందికి కనీసం గుర్తు కూడా లేదు. పైగా ఇప్పుడు పుష్ప 2 సినిమా థియేటర్స్లలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇప్పట్లో పుష్ప క్రియేట్ చేసిన మ్యాజిక్ నుంచి ప్రేక్షకులు బయటికి రావడం చాలా కష్టమే. పైగా ఇప్పుడు పుష్ప టికెట్ రేట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఎక్కువ శాతం ప్రేక్షకులు పుష్ప సినిమా మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ రేంజ్ సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్స్ వైపు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. అంతేకాకుండా రీసెంట్గా సిద్ధార్థ్ అల్లు అర్జున్పై చేసిన జేసీబీ కామెంట్స్, జేసీబీతో ఇంటిని పలగొట్టినప్పుడు జనం వస్తారని, బీరు బిర్యానీ కోసం రాజకీయ నాయకుల సమావేశాలకు కూడా జనం వస్తారని, కాబట్టి పుష్ప 2 ఈవెంట్కు పాట్నాలో జనం రావడాన్ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదని అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభావం సినిమాపై గట్టిగా పడినట్లు చెప్తున్నారు. ఇలా ఎన్నో కారణాల వల్ల సిద్ధార్థ్ నటించిన మిస్ యూ ఆడియన్స్ నుంచి మిస్ అయింది. ఇంటర్వ్యూలలో సిద్ధు చెప్పిన దాంట్లో సగం కంటెంట్ కూడా మెప్పించేలా లేకపోవడంతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరడం ఖాయమైపోయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే స్టోరీ లైన్ కొంచెం హాయ్ నాన్నకు దగ్గరగా ఉంటుందని, కాకపోతే నాని సినిమాలో లాగా మిస్ యూలో చైల్డ్ సెంటిమెంట్ లేదని టాక్. లైన్ పరంగా కొత్తగా లేకపోయినా ట్రీట్మెంట్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడతాయి. స్టేజ్ మీద వైరల్ స్పీచ్లు ఇవ్వడంలో ఆరితేరిన సిద్ధార్థ్ సరైన స్క్రిప్టులు ఎంచుకోవడంలో తన మార్క్ని మిస్ చేస్తున్నాడని, అందుకే కలెక్షన్లు మిస్ అవుతున్నాయని మూవీ లవర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ సిద్ధార్థ్ పుష్ప 2పై ఆ కామెంట్స్ చేయకుండా నిన్న ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే కనీసం సినిమా గురించి అక్కడక్కడైనా టాక్ వినిపించేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.